ఇక్కడ నిరుద్యోగం గురించి గొడవ ఎందుకు జరుగుతోంది? ఎందుకు యువత నిరుద్యోగం గురించి ఉద్యమాలు చేశారు? ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ అన్ని అంటే కొంతమందికి అది ప్రభుత్వ ఉద్యోగమే ఫైనల్ అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చేసి, రెండవది వచ్చేటప్పటికి నా మార్కులు ఎట్టున్నా సరే ఉద్యోగం రావాలనేటువంటి ఫీలింగ్ వచ్చేసి, మూడవది వచ్చేటప్పటికి మనకి ఈ ప్రైవేట్ సెక్టార్లో అయితే రేపు పొద్దున్న సెక్యూరిటీ ఉంటుందో లేదో, ఇంకోటి కళ్ళెదురుగుండా కనబడే దాని వాల్యూ తెలియదు. అంతే కదా. ఇప్పుడు మా మాస్టర్ ఒక ఆయన అనేవాడు, మేము కంఫర్ట్ అనుకుంటారా, మాకు కోపం ఉంటుంది, ఎందుకంటే మాకు ఇక్కడ 30-40 వేలు, నారాయణ చైతన్యాలు వచ్చి 1-2 లక్షల జీతాలు ఇస్తున్నారు, మేమేం తప్పు చేసాం, మేము వాళ్ళకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళం కదా అనేటువంటి. అంటే అసంతృప్తి అనేది ఏ సెక్షన్లోనూ ఆగదు. ఇప్పుడు మొన్నటిదాకా ఉద్యోగాలు లేనివాడికి సచివాలయ ఉద్యోగం వచ్చింది, రాగానే 15,000 కదా అన్నట్లు. ఆ తర్వాత పర్మనెంట్ చేశారు, పర్మనెంటే కదా, దీంట్లో ఒత్తిడి ఉంటుంది. అంటే ఏం చేయాలా? కూర్చోబెట్టి మేపి డబ్బులు ఇవ్వాలా? పని ఒత్తిడి ఉండకూడదు, జీతాలు ఇచ్చేయాలా, లక్షలు పోసేయాలా, తర్వాత పబ్బులు గబ్బులు తిరగాల, జాబ్ సెక్యూరిటీ ఉండాలా, ఉద్యోగం తీయకూడదు, కానీ ఏదో ఒకటి కావాలి. ఏం కావాలి అక్కడ ప్రాక్టికల్ గా? అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరు అన్నట్టు ఓకే, మధ్యతరగతి వాళ్ళని లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళని పక్కన పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఆశిస్తారు. గెట్నే నా ఏదో అంటారు కదా, 5 ఏళ్ళు నోట్లో దిగితే ఉద్యోగం చేయాలి ఆలోచన కూడా పెద్దగా కాదు. వాళ్ళని పక్కన పెడితే ప్రభుత్వాలు ఇచ్చే పథకాల వల్ల లేదంటే పేదలు నిరుపేదలు వీళ్ళు కూడా ముందుకు రావట్లేదు. దాదాపు మీరన్న ఇంకా ఇందాకన్నా 10-5% వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉంది, ప్రతి మహిళకు ఎంత 3,000 ఎంతో ప్రకటించారు, 2,000. అంటే కొంతమంది అడుగుతున్నారు, ఎందుకు ఇవి, ఎవరి కోసం అవసరం, రేపొద్దున్న ఈ భారం ఎవరి మీద భరించాలి? ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతూ డబ్బులు ఇచ్చుకుంటూ పోతూ వాళ్ళని ప్రభుత్వాలే పోషించేస్తూ ఉంటే నిరుద్యోగం పెరిగిపోతాయి. 24% రేపొద్దున 30% అయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదేమో అని. ఇంక ఈ పెరిగిపోతే ఒక రాష్ట్రాన్ని చూసి ఇంకో రాష్ట్రాన్ని చూసి ఇంకో రాష్ట్రం కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేయడం అనేది కూడా ఎంతవరకు కారణం నిరుద్యోగం శాతం పెరగడానికి?